భయము, ఉద్యోగము పోయిందనుకో మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం వస్తుందో రాదో, ఎక్కడ వస్తుందో ఏంటో అని భయం వచ్చినప్పుడు, పిల్లల గురించి, నా పిల్లలకి ఎలాంటి ఎలాంటి భర్త దొరుకుతుందో, ఎలాంటి భార్య దొరుకుతాడో, వారి ఫ్యూచర్ ఏంటో, వారి భవిష్యత్ ఏంటో, రకరకాల భయాలు ఉంటాయి. నా డబ్బుల గురించి భయము, లేదంటే ఆరోగ్యం గురించి భయము. ఒక రిపోర్ట్ రాగానే మొదటిగా ఏం చేస్తుంది, ఆ భయం అనేది నీ లోపలికి వెళ్ళడానికి చూస్తుంది. ఎందుకంటే ఆ విశ్వాసము పైకి ఎదగకుండా ఉండాలంటే భయం వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని భయము అనగదొరుకుతుంది. సో ఈ భయం అనేది ఒక ఆత్మగా మీరు చూడాలి. భయం అనేది కేవలం ఒక ఎమోషన్గా కాదు, కానీ ఒక ఆత్మీయ సంగతిగా మీరు దాన్ని చూడగలగాలి. ఈ భయం అనే ఆత్మ నాలో ఉండకూడదు. భయం అనే ఆత్మ నన్ను తన దాసునిగా చేసుకోవద్దు అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడో, ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, ఈ లోకమును సృష్టించక మునుపే ఆత్మలోకాన్ని సృష్టించాడు. సో ఆకాశము, తర్వాత దేవదూతలు, అందులో ఉన్నవన్నీ కూడా ఎప్పటి నుంచో, భూమి కంటే ముందర నుంచే అవి ఉన్నాయి. అంటే వాటి